డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కొమరం భీం చౌక్లో ఆదివాసీల ఆరాధ్య దైవాలు కొమరం భీం విగ్రహానికి బస్టాండ్ వద్ద గల భీంతో పాటు రామ్జీ గోండ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. ఆదివాసీలు అన్ని రంగాల్లోనూ రాణించాలని అభిలషించారు. గత ప్రభుత్వం వల్ల ఆదివాసీల జీవితాల్లో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెనుకబడిన ఆదివాసీలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. 6 గ్యారెంటీల అమలు ప్రత్యేకంగా వీరి సంక్షేమాన్ని కాక్షించే తీసుకొచ్చిందన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. విద్య అందరికీ చాలా కీలకమని, చదువొక్కటే మనిషిని ఉన్నత స్థితికి చేర్చి గౌరవంగా బతికేలా చేస్తుందని తెలిపారు. అందుకే ఆదివాసీలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ ఒక బలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మరి ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కొమరం భీంకు పూలమాలతో మా అభ్యర్థి కంది శ్రీనాన్న ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు అందరూ మరి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ బిడ్డలందరికీ నిరంతరం నిజాయితీగా బతికేటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎందరో అధికారులు మారినా, ప్రజాప్రతినిధులు మారినా ఆదివాసీల జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే తయారైందంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వాటికి మొట్టమొదటి లబ్ధిదారులు ఆదివాసీలే కావాలా. అందుకనే రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఆదివాసీలందరికీ కూడా ఇండ్లు కట్టించేటువంటి ప్రణాళిక వేస్తున్నది. 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించేటి ప్రణాళిక వేస్తున్నది. ఎవరికైతే ఇండ్లు లేవో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఆదివాసీల కోసం దృష్టిలో పెట్టుకొని తెచ్చింది. 200 రూపాయల కరెంట్ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కూడా ఆదివాసీ పేదోళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చింది. ఆదివాసీలు రకరకాల ఊర్లలో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆదివాసీలని దృష్టి పెట్టుకొని అమలు చేసింది. ఇండ్లు కట్టియడం కూడా ఆదివాసీలను దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నదే. రుణమాఫీ కూడా ఆదివాసీలకు మొట్టమొదటిగా రుణమాఫీ కావాలనేది రేవంత్ అన్న ప్రభుత్వం కోరిక. ఇలాంటి అనేక పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కూడా రేవంత్ రెడ్డి అన్న దాని మీద అద్భుతంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏ జల్ జంగల్ జమీన్ కోసం అయితే కొమరం భీం గారు, పెడ్మరాము గారు, కొమరం సూరు గారు పోరాడినరో వారి ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీల జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకురావాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది. మరింత ఆదివాసీల జీవితాల్లో వెలుగును నింపుతుంది.